నిన్న ఒక అతను ఫోన్ చేశాడండి. ఎక్కడి నుంచి అంటే తిరుపతి నుండి చేశాడండి. మా మామగారు తిరుపతి వరకు వెళ్ళలేదు. ఆయన ఇక్కడే ఉన్నారు. మా మరిది గారు ప్రశ్న వేయించారు. ప్రశ్న వేయించితే ఆ ప్రశ్నలోనే ఒక ఆవిడ చెప్పింది, ఇక్కడే ఉన్నారు మీ మామగారు, దూరం ఎక్కడికి వెళ్ళలేదు అనేసి కూడా చెప్పారు. అయినా సరే ఏమని చెప్తున్నారంటే, తిరుపతి నుండి నేను ఫోన్ చేస్తున్నాను, మీ ఊళ్ళో ఎవరైనా తప్పిపోయారా అంటే, నేనేమన్నా మా మామగారు తప్పిపోయారు అన్నాను. అయితే నా దగ్గర సేఫ్గా ఉన్నాడన్నారు. సేఫ్గా ఉంటే మరి వీడియో కాల్ చేయమన్నప్పుడు వీడియో కాల్ చేయాలి కదా, చేయలేదు. డబ్బుల కోసం ఇన్ని వేషాలు వేస్తున్నారండి. జాగ్రత్త అండి బాబు, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం అవ్వట్లేదు. భయంకరమైన మోసగాళ్ళు ఎక్కువైపోయారు. డబ్బుని ఎలాగైనా సరే ఇతరుల దగ్గర క్యాష్ చేసుకుంటున్నారు తప్ప, అయ్యో అందరం కష్టపడి సంపాదించుకుందాం, వాళ్ళని బాధ పెట్టకూడదేమో, ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్లో ఉంటారు, ఆ ఎమోషనల్ మనం క్యాష్ చేసుకోకూడదేమో అన్న ఆలోచన లేకుండా ఆ మాత్రం ఇంగితిగాను లేదండి. ఏదో రకంగా డబ్బుల కోసం ఎన్ని వేషాలు వేస్తున్నారో చూసారా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలాగా వాళ్ళ మైండ్ సెట్ పాడైపోయి బయటికి మారిపోయారు అనుకోండి, మిస్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఎత్తుక్కోరా, అలాగే నెంబర్స్ ఇవ్వరా, ఆ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసేసి డబ్బులు అడుగుతున్నారు. మనిషినే స్వయంగా తీసుకొస్తే మేమే ఇస్తాం కదా, మేమే పడేస్తాం కదా డబ్బులు. అంతేగాని అది చెయ్యండి, మంచితనం అది. అంతేగాని ఇలా చేయకండి పిచ్చి పిచ్చి వేషాలు. అలా డబ్బులు కావాలి అనుకుంటే చక్కగా మనిషిని తెచ్చిస్తే మంచిగా చేయండి. ఇలాగా మనిషిని తీసుకొస్తే మేమే ఇస్తాం చక్కగా, అయ్యో ఇతను మంచోడు, మాకు మనిషిని తెచ్చిచ్చాడని ఎంతో కొంత మేము కలిగి ఉంది మేము చేతిలో పెడతాం. అంతేగాని అలాంటి మంచి పనులు చేయండి. అంతేగాని అలాంటి మోసం పనులు చేయకండి. అది కరెక్ట్ కాదు. దేవుడు అన్నవాడు ఎప్పటికైనా దెబ్బ కొడతాడు. జాగ్రత్త.